యాంటీబయాటిక్స్ ఓవర్ ది కౌంటర్ అమ్మడానికి లేదు. యాంటీబయాటిక్స్ అమ్మాలంటే ఆ పేషెంట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకురావాల్సి ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో కూడా డాక్టరు జస్టిఫికేషన్ రాయవలసి ఉంటుంది. జస్టిఫికేషన్ దాంట్లో ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. అదర్వైజ్ మెడికల్ షాప్స్లో ఎవరు కూడా ఓవర్ ది కౌంటర్ అమ్మడం కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ జస్టిఫికేషన్ లేకుండా అమ్మడానికి వీలు. సార్ దీంట్లో కొన్ని అంటే నిద్ర మాత్రలని కొంచెం ఉంటాయి సార్, అట్లాంటివి రోజీనెస్ వచ్చేవి అట్లాంటి మెడిసిన్స్ మీద కూడా అంటే దట్ ఒక్కోదానికి ఒక రకమైనటువంటి దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్కోటిక్ డ్రగ్స్ కింద ఒక రెస్ట్రిక్షన్, ఒక టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్లో అదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. జనరలైజ్ చేసి చెప్పడం వీలు కాదు. బట్ దాన్ని మెడికల్ షాప్స్ వల్ల అయితే తప్పనిసరిగా ఈ షెడ్యూల్ ఎక్స్ కానీ షెడ్యూల్ H1 కానీ ఇవన్నీ గమనించుకొని దాని ప్రకారమే అమ్మవుతుంది. దాంట్లో వయలేషన్స్ ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఎలాంటి చర్యలు ఉంటుంది సార్ వాళ్ళ మీద? షాప్ లైసెన్స్ సస్పెండ్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఇటువంటి యాక్షన్ తీసుకోవడం. సో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు అవడం అట్లాంటివి ఏమైనా ఉంటుంది సార్? డిపెండింగ్ అపాన్ ది దట్ గ్రేవిటీ, డిపెండింగ్ అపాన్ ది వయలేషన్. సపోజ్ అక్కడ ఆ షాప్ మెడికల్ షాప్లో స్పూరియస్ డ్రగ్ అమ్మితే మేము ప్రాసిక్యూషన్ చేస్తాం.